వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఉప్పెనలా ప్రభవించిన ప్రజా ప్రభంజనంతో 2 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. వైసీపీ రివర్స్ విధానాలకు తెరపడి నేటికి కరెక్ట్గా 2 ఏళ్లు. ఐఆమ్ బ్యాక్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన క్షణం నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం నిజంగా పోరాటమే. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలనే ఆరాటమే. సీఎం చంద్రబాబు అన్నట్టు 2024 నాటికి ఏపీ వెంటిలేటర్ పైనే ఉంది. అలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఆక్సిజన్ ఇచ్చింది. 2 ఏళ్లలో కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధులు అక్షరాల 14 లక్షల కోట్లు. జీతాలే సరిగా ఇవ్వలేని దుస్థితి నుంచి మోడీ సర్కార్ అండతో సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. దేశంలోని మరే రాష్ట్రం కూడా పెన్షన్ల విషయంలో ఏపీ దరిదాపుల్లో లేవంటే అతిశయోక్తి కాదు. మొత్తంగా సంక్షేమ పథకాల అమలులో ఏపీ రోల్ మోడల్గా నిలుస్తోంది. అలాగే అభివృద్ధి బాట కూడా పట్టింది. అంతేకాదు, పెట్టుబడుల వేటలో దూసుకుపోతోంది అనేందుకు గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, బీపీసీఎల్ రిఫైనరీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్ వంటివే మంచి ఉదాహరణ. ఏడాది కాలంలో దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25.3% రాష్ట్రానికి రావడమే బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే అన్నీ మెరుపులే కాదు, కొన్ని విరుపులు ఉన్నాయి. వెంటాడే కష్టాలు చాలానే ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చడం కష్టంగా మారింది. అలాగే పాలనా విధానాల్లో దిద్దుకోవాల్సిన లోపాలు అనేకం ఉన్నాయనే టాక్ వినపడుతోంది. ఇదే ఇవాళ మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి తమ విశ్లేషణలు అందించడానికి ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ వక్కంటి గారు, అలాగే ఏపీ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. అజయ్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఈరోజు అంతా కూడా కూటమి పాలన గురించే. ఏంటి మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ, లేకపోతే కొంతమంది పొలిటికల్ క్రిటిక్స్ కానివ్వండి, అలాగే ప్రజల నుంచి కూడా సూపర్ 6లో ఇంకా కొన్ని హామీలు నెరవేర్చలేదన్న వాదన క్లియర్గా వినబడుతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? అనుష గారు, మీకు పెద్దలు అడుసుమిల్లి శ్రీనివాస్ గారికి, బాబ్జీ గారికి, వైకేటీ గుడ్ ఈవినింగ్ అండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలి ఒక సుపారిపాలన అందించగల కూటమిని నమ్మి ఆ రోజు కూటమికి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. ఈ 2 ఏళ్లలో మేము సాధించిన విజయం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు పెట్టించడమే కూటమి విజయం. అనుష గారు, సంక్షేమ కార్యక్రమాలు 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఒకటి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి చేయొచ్చు. 2, అభివృద్ధి చేసి తద్వారా ఆదాయం సంపాదించి ఆ ఆదాయాన్ని ప్రజలకి సంక్షేమం రూపంలో అందించవచ్చు. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆసుపత్రులు చెత్త మీద కూడా పన్నేసి, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే తాగుబోతుల మీద వచ్చే ఆదాయం మీద కూడా అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అయితే, 2 సంవత్సరాల పరిపాలనా సమయంలో కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఏ విధంగా కూటమి అందిస్తా ఉంది. అనుష గారు, మీరు ఇంట్రోలో చెప్పారు మీరు చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పూర్తి అవ్వలేదు కదా. అనుష గారు, మీకు తెలియదేం కాదు, ఈ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి, దాని ద్వారా ఈ రాష్ట్రంలో సంపద ఏ విధంగా సృష్టించి ఈ రోజు మేము చెప్పిన హామీల్లో మిగిలిన హామీలు ఇంకా 2. మహిళలకి నెలకి 1500 రూపాయలు ఇస్తామన్నది, 2వది నిరుద్యోగ భృతి. ఈ 2 తప్ప ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పామో 3000 నుండి 4000కి రాగానే 1000 రూపాయలు పెంచడం జరిగింది. గత 2 నెలలు కూడా కలిపి రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకు అందివ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఉచిత సిలిండర్లు
అదేవిధంగా బస్సు ఉచిత ప్రయాణం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు. ఈ రాష్ట్రంలో 260కి పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఏ విధంగా నిరుపేదలకి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అతి తక్కువ ఖర్చుతో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలన వల్ల ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోయిన అనేక సంస్థలు, ఆ రోజు స్వరాష్ట్ర సంస్థ అమర్ రాజా కూడా ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోయి 2,000 కోట్ల రూపాయలకు దరిదాపుగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అదేవిధంగా కియా అనుబంధ సంస్థలు ఏ విధంగా ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోయాయి కర్ణాటకకి, చెన్నైకి. ఆ రోజు అక్కడ ఉన్న ఎంపీ మాధవ్ ఏ విధంగా ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేశాడు. అదేవిధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, లుల్లు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జాకీ కానీ, సోలార్ ప్రాజెక్టులు కానీ ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోతున్న క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వలస కూలీలు మాదిరి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు బతుకు తెరువుకు వెళ్తున్న క్రమంలో ఈ బాధల్ని గమనించిన నారా లోకేష్ గారు యువగణం పాదయాత్రలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కోట్ల సంఖ్యలో పెట్టుబడులు తీసుకొచ్చి లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు యువగణం పాదయాత్రలో మాట్లాడడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకునే దిశగా ఈ రోజు భారతదేశానికి రూపాయి పెట్టుబడి వస్తే దాంట్లో 25 పైసలు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా అరుగులు పెట్టిస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో. అనుష గారు ఉత్తరాంధ్రలో విశాఖలో గూగుల్ అయితే కావచ్చు, కాగ్నిజెంట్ అయితే కావచ్చు, టీసీఎస్ అయితే కావచ్చు, ఇన్ఫోసిస్ అయితే కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఐటీ దిగ్గజాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కావచ్చు, క్యారియర్ అయితే కావచ్చు, యుద్ధ విమానాల తయారీ అయితే కావచ్చు, అదేవిధంగా సోలార్ డ్రోన్ తయారీ అయితే కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 23 లక్షల కోట్లకి పైగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవడం జరిగింది ఈ 2 సంవత్సరాల కాలంలో. గతంలో అమ్మఒడి పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసగించిన పార్టీ ఒకటైతే ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 67 లక్షలకి పైగా ఏదైతే కూటమి మాటిచ్చిందో అనుష గారు, కుటుంబంలో అర్హులున్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందిస్తామని చెప్పామో 67 లక్షలకి పైగా 10,000 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం జరిగింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా మత్స్యకార సేవలు అని చెప్పి మత్స్యకారులకి దరిదాపుగా అనుష గారు 250 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతికి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఒక సొంత ఇంటి అనేది ఒక కళ. 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అందివ్వడం జరిగింది అనుష గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి 4.26 కోట్ల రూపాయల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందివ్వడం జరిగింది. ఉచిత బస్సు పేరుతో ఈ రాష్ట్రంలో 71 కోట్ల మంది ఉచిత ప్రయాణాలు చేయడం జరిగింది అనుష గారు. చేనేత మగ్గాలకి నెలకి 200 యూనిట్లు, మరమగ్గాలకైతే 500 యూనిట్లు ఫ్రీ ఉచిత విద్యుత్ అందివ్వడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలు అనేకం, చెప్పినవి చెప్పనవి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించడం. అదేవిధంగా వైసీపీ పార్టీ కనీస ప్రతిపక్ష హోదా రాకపోయినా ఈ రాష్ట్రంలో వస్తున్న ఉద్యోగ కల్పన జరుగుతున్నప్పుడు ప్రభుత్వ రంగంలో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి 15,700 ఉద్యోగాలకు పైగా డిఎస్సి, 6,000 ఉద్యోగాల దరిదాపుగా కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను కల్పన చేస్తూనే ప్రైవేట్ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నప్పుడు అనుష గారు మీకు తెలియదేం కాదు, వైసీపీ ఎన్ని రకాల కేసులు వేసింది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన చేస్తున్నప్పుడు ఏ విధంగా డిఎస్సి పై ఎన్ని కేసులు వేసింది. ఏదైతే ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఆ సంస్థలకి భూ కేటాయింపులు జరిగితే దాంట్లో దోచుకుంటా ఉన్నారని చెప్పి అనేక రకాల దుష్ప్రచారాలు. అనుష గారు భూ కేటాయింపులు జరగకుండా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఆ సంస్థలు గాల్లో కంపెనీలు నిర్మిస్తాయండి, భూమి మీదే కదా పెట్టాలి. మౌలిక సదుపాయాలు మనం కల్పిస్తేనే కదా ఇక్కడ వాళ్ళు ఉద్యోగ కల్పన చేయగలిగేది. తప్పకుండా అజయ్ గారు మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. కంక్లూడ్ చేస్తాను. మళ్ళీ సరే చెప్పండి. ఏదైతే వైసీపీ ప్రతి అభివృద్ధికి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మోకాలు అడ్డుతూ ఈ రోజు 16,000 మందికి డిఎస్సిలో నియామకాలు జరిగితే వాళ్ళందరినీ అవమానించే విధంగా డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అవమానిస్తా ఉన్నారు. ఈ రోజు ఆ పార్టీ గొడ్డల పార్టీ నిరంకుశ పరిపాలన విధ్వంసం వైపు నడిపించి ఆంధ్రప్రదేశ్ లో అనుష గారు ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి
అన్నా క్యాంటీన్ల మూసివేత దగ్గర నుండి నేను వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల ఆస్తులు ఏ విధంగా లాక్కున్నాడు. చివరికి మన సొంత ఆస్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునే పరిస్థితికి ఆ రోజు దిగజారిపోయి రంగుల పిచ్చితో బొమ్మల పిచ్చితో ఈ రాష్ట్ర ఖజానాన్ని ఏ విధంగా ఊడ్చేశాడు. కల్తీ మద్యంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మద్యం వ్యాపారం చేసి ఎన్ని వేల మంది మహిళల తాలిబొట్లు తగ్గడానికి కారణమయ్యాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ రోజు ఈడీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తా ఉంది, ఒక్కొక్క ఎన్నిక బొమ్మలకు వెళ్తా ఉంది. రాబోయే రోజుల్లో తాడేపల్లి కొంప ప్రకంపన జరగబోతా ఉంది అనుష గారు. ఈ విధంగా రాష్ట్రాన్ని దోచేసి తిరుపతి తిరుమల నడ్డు దగ్గర నుంచి వీళ్ళు దేన్ని వదిలిపెట్టలేదు అనుష గారు. ఈ రోజు ఈ 2 సంవత్సరాల స్వపరిపాలన, ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటా ఉన్నారు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఎవరి ఆస్తి పేపర్లు ఎవరి పట్టా పాస్బుక్లు వాళ్ళు పేరుతా ఉన్నాయి అనుష గారు. ఈ రాష్ట్ర కూటమి స్వపరిపాలనలో ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కూటమి కలిసింది తప్ప అధికారాన్ని పంచుకునేదానికి కాదు అనుష గారు. ఓకే అజయ్ గారు. బాబ్జీ గారు మీరు చెప్పండి, అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతోంది ఏపీ అని చెప్పి విజయ్ గారు చెప్తున్నారు, అజయ్ గారు చెప్తున్నారు, సారీ. అయితే అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా మేము ఏదైతే అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చామో అవన్నీ కూడా మ్యాక్సిమం 80% అమలు చేస్తామని చెప్తున్నారు. బాబ్జీ గారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? వైకే టీవీ ప్రేక్షకులకి, అజయ్ గారికి, అడుసుమల్లి గారికి అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు మనకి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా ముందుగా అభినందనలు. ఎన్నికలకు ముందు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సంపూర్ణంగా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు తిరిగాను. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కావాలి, ఈ రాష్ట్రంలో రైతుకి గిట్టుబాటు ధర కావాలి, ఈ రాష్ట్రంలో నుంచి వలసలు పోకూడదు, ఇక్కడ పరిశ్రమలు రావాలి. చంద్రబాబు లాంటి అపారమైనటువంటి దక్షత కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో లోక్సత్తా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు మనకి అజయ్ గారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు. నేను ఉత్తరాంధ్ర వాసిని, అజయ్ గారికి కానీ అడుసుమిల్లి గారికి కానీ మీకు కానీ తెలియాలి. ఉత్తరాంధ్రలో కనీ మినీ ఎరిగినటువంటి అభివృద్ధి వైపు అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్పిన ప్రాక్టీస్, ఇప్పుడు మాకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలో వచ్చే నెలలో ప్రారంభోత్సవం, ఆర్సిల్ మిట్టలు, గూగుల్ డేటా, రిలయన్స్ డేటా సెంటర్, అట్లాగే పూడిమడక దగ్గర ఒక పరిశ్రమ, ఇట్లాగా వస్తానే ఉన్నాయి. చాలా సంతోషం, మేము దాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, డీబీటీ స్కీముల ద్వారా జగన్మోహన్ రెడ్డి పంచినన్ని ఉచిత పథకాలు ఎవరు పంచలేదు దేశంలో. అయినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపరు, లోకేష్ గారు సూపరు, ప్రభుత్వం సూపర్ అని అనుకునే కన్నా ఒక్కసారి ప్రజల మనసులో ఏం జరుగుతుందో అంతర్యుద్ధాన్ని కూడా పాలకులు గమనించాలి. అది గమనించకపోతే మీరు ఎంత బాగా చేసినా జనానికి సంతృప్తి స్థాయి రాకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఉదాహరణకి చిన్న విషయాలు మీ నోటీసులు చెప్తాను. నేను విజయనగరం జిల్లా 1979లో ఏర్పడింది, అంటే 42 సంవత్సరాలు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కడుతున్నారు. మా జిల్లాలో ఒక్క నియోజకవర్గం నుంచి ఒక వాచ్మెన్ పోస్ట్ కానీ, ఒక ఆన్ గ్రౌండ్ స్టాఫ్ కానీ, ఒక సెక్యూరిటీ కానీ, ఇంకొక పోస్టులు కానీ కనీసం లోకల్గా చేస్తామనే ప్రకటన ఈ రోజుకొచ్చి ఆ ఎయిర్పోర్ట్ నుంచి రాలేనప్పుడు జిల్లాలో నిరుద్యోగ యువతకి ఈ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ సంభవిస్తుంది. దీనికి నేను వారధిగా జిల్లా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, జిల్లా కలెక్టర్కి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టండి అని. అలాగే విశాఖపట్నంలో పెడుతున్నటువంటి వస్తున్న సంస్థల్లో పనిచేయడానికి మా కుర్రాళ్ళకు ఆ టాక్టిక్స్ ఎక్కడ నేర్పారు మీరు? ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎందుకు పెట్టరు? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ టీసీఎస్ వస్తే అందులో పనిచేయడానికి మా పిల్లలకి మీరు తర్ఫీదు ఇవ్వాలి కదా, ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి కదా. మా కళ్ళ ముందు విమానం పెట్టి, మా కళ్ళ ముందు విమానం దిగి పోతా ఉంటే ఇక్కడ మా పిల్లలకు ఉపాధి లేకపోతే ఇది రిఫ్లెక్షన్ గో టు ద గవర్నమెంట్.
దీనికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా సమాధానం చెప్పారు. ఇది గుంపనంగా ఉంటది, అంతర్లీనంగా ఉంటది. మా కళ్ళ ముందు ఇండస్ట్రీ ఉండి మాకు ఎందుకు ఉద్యోగం అవ్వకపోతే ఇండస్ట్రీ ఎందుకు పెట్టాలి? అలాగే ఉత్తరాంధ్రలో ఇన్ని సంస్థలు వస్తున్నప్పుడు, ఇంతమంది యువత ఉన్నప్పుడు, ఈ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి మీరు సరిపేది ఇవ్వకపోతే మీరు చెడ్డ పొందుతారు, ప్రభుత్వానికి చెడ్డ వస్తుంది. ఉదాహరణకి మీరు బాగా చూసుకోండి. ఇప్పుడు మీరు అజయ్ గారు కానీ మీరు కానీ నేను కానీ ఎవరైనా నిన్న రాజ్యసభకే అనౌన్స్మెంట్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక అనుకూల వాతావరణం వచ్చిందా? అపారమైన మేధా సంపత్తి ఉన్నటువంటి మనుషులు లేరా? రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏం ఆశిస్తాం మనం? పెద్ద ఎత్తున గొప్ప అపారమైనటువంటి మేధస్సు ఉన్న వాళ్ళు 3 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారని ఆశిస్తాం. కానీ వచ్చింది ఏ రిజల్ట్ వచ్చింది? అయితే ఇచ్చుకునే అధికారం వారికి ఉంటుంది. కానీ ప్రజలు వేరే రకంగా ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని చాలా నిర్బంధంగా ఏదో పాకిస్తాన్ ప్రధానమంత్రిలాగా ప్రవేశపెట్టాడు కాబట్టి పోయాడు ఒక దెబ్బకి. ఇక్కడ చంద్రబాబు కష్టపడి, లోకేష్ కష్టపడి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత అదే యంత్రాంగం పూర్తిగా జనం సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్లు పెట్టారు. ఆర్ఓఆర్ అవుతున్నది. భూ సమస్యలు అలాగే ఉన్నాయి, ఎక్కడ తేలట్లేదు. కిందన అధికారులు చాలా భయంకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నేను పలుసార్లు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అనుష గారు ఆశ్చర్యపోతారు. సోదరులు అజయ్ గారు కానీ అడుసుమిల్లి గారు కానీ ఆలోచన చేయాలి. ఈ రోజు నేను 3 సార్లు కలెక్టరేట్కి వెళ్ళాను. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంకి 3 సార్లు. అధికారుల పనితీరు, ప్రభుత్వ పనితీరు బాగున్నా అది ప్రభుత్వం పనిచేస్తుంది కానీ అధికారులు పనిచేయాలి కదా. అధికారులు పట్టు ఉండాలి కదా, కిందకి వెళ్ళాలి కదా. అధికారులు సామాన్యుడికి సంతృప్తి కలిగించాలి కదా. ప్రభుత్వంలో చంద్రబాబుని ఎవరు వేలెత్తి చూపించలేరు. ప్రభుత్వ పరిపాలన కాదన్నారు. కానీ ప్రతిరోజు అధికారులకు టీసీలు, వీసీలు, ఇలా వీడియో కాన్ఫరెన్స్లు అంటే సమాజం కిందకెందుకు వస్తారు ఆఫీసర్లు? ఏ ఆఫీసర్ జనంతో సంబంధాలు లేకుండా కనెక్ట్ అవుతుంది? ఎవరైనా జేసీ దగ్గరికి వెళ్ళాం, సార్ సీఎం గారు వీసీ అండి. మధ్యాహ్నం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, సార్ చీఫ్ సెక్రటరీ గారు టీసీ అండి. సార్ సాయంత్రం కలిసాం, సార్ రేపు ఏమని యోగాంధ్రగా బిజీ అండి. మరి జనంతో ఎప్పుడుంటారు వీళ్ళు? కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మిస్టేక్లే మళ్ళా కొనసాగుతున్నాయి. 24 గంటలు అందరి అధికారులు టీసీలు, వీసీలు వీడియో కాన్ఫరెన్స్ పెడతారు. ఇది ప్రమాదం. ప్రభుత్వం సరళించుకోవాలి, ప్రభుత్వం చక్కదిద్దుకోవాలి. మేమందరం కూడా ఏం ఆశించాం? రాష్ట్రం ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉండబట్టి ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన కొనసాగుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. కేంద్రంతో నిధులు తేడం కానీ చక్కగా పరిపాలించడం కానీ కిందన అలా లేదు. పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ చక్కగా పడుకున్నాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రయోజనాలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. మీరు బాగా ఆలోచన చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత భారీ మెజారిటీ వస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అంత అద్భుతమైన జరుగుతున్నాయి అనుకుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతోటి నియోజకవర్గాల్లో కదులుతున్నారంటే ఎందుకు వస్తారంత జనం? ఎందుకు వస్తున్నారు? మీరు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఇంకా ప్రజలకు అసంతృప్తి ఉంది. అధికార యంత్రాంగం, రెవెన్యూ సంస్థలు కోకొల్లలో, పోలీస్ సంస్థలు కోకొల్లలో. ఈ రోజు మనం విజయవాడలో కాన్ఫరెన్స్ పెట్టాను. చంద్రన్న బీమా ఏర్పాటు చేయండి చంద్రబాబు నాయుడు గారిని. నేను 1983 నుంచే రాజకీయాల్లో ఉన్నాను. అనుష గారు, చంద్రన్న బీమా లాంటి అద్భుతమైన పథకం ఎక్కడ లేదు. సామాన్యుడు చచ్చిపోతే ఇంటికి విలేజ్ నుంచి, సెక్రటరియట్ నుంచి వచ్చి డబ్బులు ఇచ్చేవారు, మట్టి ఖర్చులు. యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవారు, చచ్చిపోతే మామూలుగా డబ్బులు ఇచ్చేవారు. కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీ తొంగలో పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులు దందా చేస్తున్నాయి. నిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. స్టీల్ ప్లాంట్ లో నిన్న ప్రమాదం జరిగితే ఆ క్షతగాత్రులను ఎక్కడ తీసుకెళ్లి పెట్టారు? ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టారు. కేజీహెచ్లో ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకు విమ్స్లో పెట్టలేకపోయారు? మనకు అక్కడ ఆరోగ్య సౌకర్యాలు లేవు. మరి మనం ఆ దృష్టి ఎందుకు పెట్టలేకపోతున్నాం? అందుకని విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పెట్టండి, అది అద్భుతమైన పథకం, సామాన్యుడికి చేరువైంది. ఎవరు చచ్చిపోయినా మీరు మట్టి ఖర్చులకు ఇస్తే ఆహా రామచంద్ర ఇచ్చారని అనుకున్నారని. ఈ రకమైన ప్రయత్నాలు మళ్ళా చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ డాపర్ అని చెప్పి ఆకాశంలో ఆయన తిరుగుతుంది చెబుతుంటే గ్యాప్ వస్తా ఉంది. ఆ గ్యాప్ని మీరు గమనించాలి. పరిపాలనకి, ప్రకటనలకి, అనుభవానికి మధ్య అంతరం ఉన్నది. ఈ అంతరాన్ని గమనించుకోకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని మీరే పాలిసి పెంచిన వాళ్ళు అవుతారు. నాకు కనిపిస్తున్న వాతావరణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే చేయలేని తప్పులను చేశాడు. మళ్ళా చాలా నియోజకవర్గాల్లో
వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం కోసం తెలుగుదేశం వాళ్ళు కష్టపడుతున్నారు అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఓకే. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు. గతంలో తప్పులు చేసిన వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. అయితే జనసేనలోనూ లేకపోతే తెలుగుదేశంలోనూ ఈ నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఒప్పుకోరు. అన్ని చోట్ల ఇది జరుగుతా ఉంది. ఎక్కడో ఈ గ్యాప్ వస్తా ఉంది పార్టీకి కార్యకర్తల మధ్యని. పార్టీకి రైట్ బాబ్జీ గారు, రైట్ బాబ్జీ గారు, ప్రభుత్వానికి మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ చాలా ఎక్కువ పాయింట్లు రైజ్ చేశారు. తప్పనిసరి. ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు మీరు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, విన్నారు కదా బాబ్జీ గారు ఏమంటున్నారంటే పాలకులకి అధికారులకి మధ్య అంతరం ఉంది. పాలకులు చెప్పినవన్నీ అధికారులు చేయడం లేదు. ఎస్పెషల్లీ రెవెన్యూ వ్యవస్థలో కానివ్వండి, పోలీస్ వ్యవస్థలో కానివ్వండి, వాళ్ళు అధికారులు సామాన్య ప్రజల పట్ల ఇదిగా వ్యవహరించట్లేదు, పనులు జరగడం లేదంటున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా శ్రీనివాస్ గారు? మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. మీకు, బాబ్జీ గారికి, అజయ్ గారికి, జనసేన నాయకులు వారికి, మీ వైకే టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. నేను బాబ్జీ గారితో పాక్షికంగా ఏకీభవిస్తానండి. అలాగే అజయ్ గారు కూడా నేను మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేకుండా మొత్తం కంప్లీట్గా చెప్పాడు ఆయన. ఈ ప్రభుత్వ విజయాలు ఏమున్నాయో ఈ 2 ఏళ్ల పాటు జరిగింది. నిజంగానే బాబ్జీ గారు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారండి. నేను కొన్ని విషయాల్లో పూర్తిగా ఏకీభవిస్తాను. ఇక్కడ 2024లో జరిగింది ఎన్నికలు కాదండి, అవి ఒక యుద్ధం జరిగింది. భీకర సంగ్రామం అంటారు దాన్ని. అవును. ఆ యుద్ధంలో ప్రజలకి జగన్కి జనానికి మధ్య జరిగిన యుద్ధంలో జనం ఘన విజయం సాధించారు. చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి వల్ల ఓడిపోవడమో లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఓడిపోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అవినీతి, అరాచకం, దుర్మార్గం, దోపిడీ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, నిరంకుశం, నియంతృత్వం, ఇలాగ అనేక అవలక్షణాలు అందరినీ సమాజంలో ఎవరిని విడిచిపెట్టలేదు. దాంతో ప్రజలంతా ఏకమై తిరగబడ్డారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగంలోకి పురుగులను ప్రవేశపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నేను కాక్రోచ్ అండి. కాక్రోచ్లో ఒకసారి బొద్దింకలు మన వంటింట్లోకి వస్తే ఎలాగ వాటిని నిర్మూలించలేమో, బొద్దింకలన్నీ వచ్చి చేరుకునేయండి. ప్రభుత్వ యంత్రాంగంలో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఉన్నారు, అందులో అనుమానమే లేదు. వాళ్ళు ఒక్కొక్కరు ఐడెంటిఫై చేయడం, వాళ్ళని న్యూట్రలైజ్ చేయడంతో సరిపోతుంది. ఎందుకంటే మేము అదే ఊరుకోలేదు. శ్రీనివాస్ గారు, ఆయన జనతా కాక్రోచ్ పార్టీలో కాక్రోచ్ గురించి చెప్పారేమో ఆయన అనుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు చిన్న బుజ్జి పాప ఏం కాదు కదండి. ఆడు అన్నాడు కదా బుజ్జి కన్ను అన్నట్టుగా, అతనేం బుజ్జి కన్ను కాదు కదా. ఇతను కూడా వృద్ధ జంబుకమే కదా. 55 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఇంకా కుర్రోడు అని చెప్పుకుంటాడు. కాక్రోచ్లన్నీ కుర్రోళ్ళు. ఆ దేశంలో కాక్రోచ్ పార్టీ అది వేరు. అది కూడా ఇతన్ని కాక్రోచ్ అన్నాడు. ఇతను కాక్రోచ్ అని అతను అంటే సరిపోద్దా? అతను ఒక నల్లి, బల్లి, తోడేలు, ముసలే అన్ని కలిపోతున్నాం. ఇలాగా ఇప్పుడు మనం మాట్లాడతాం చేత కదండి, ఖచ్చితంగా మాట్లాడతాం. అయితే దాని సంస్కారం అటు వస్తూ ఉంటుంది. వాళ్ళ స్టూడెంట్ మాట్లాడుతుంటే నోరు మూసుకుంటామా? ఖచ్చితంగా బిల్లుది బెల్ట్ కొడతాం. మాట్లాడతాం మన చేతనైతే. చేత కాకపోతే వాళ్ళు స్టూడెంట్ రేగిపోతా ఉన్నారు. ఇక్కడ బాబ్జీ గారు చెప్పిన విషయాల్లో ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కక్ష రాజకీయాలు నేను చేయను అన్న ఒక్క మాట వల్ల ఆయన్ని గౌరవించి మర్యాదగా ఇంత పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు. అయినా ఇంకోటి గమనించండి మీరు, పవన్ కళ్యాణ్ గారిలో ఆయన గతంలో ఆయన ఉన్న దూకుడు కానీ ఆవేశం కానీ ఎక్కడ కనపడితే ఎంత పరిణితి చెంది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పద్ధతిగా ఉన్నారు వాళ్ళు. దీన్ని వాళ్ళు ఏంటి ఎలా తీసుకుంటారంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ పాత గాయాలన్నీ చేసిన వాళ్ళు ఇవాళ కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్ర గాయం చేసినోడు ఉన్నాడు ప్రభుత్వంలోనే, ముఖ్య స్థానాల్లో ఉన్నాడు. అలాగే రుచికొండ శోభరం గుండుగురికి ఇచ్చేసినోడు ఉన్నాడు. ఇవన్నీ మేము ఖచ్చితంగా మేము చెప్పాలి. మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు? మేమే చెప్పాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసు యంత్రాంగంలో కూడా వైజాగ్ ఉంది, పిఎం పాలెం పోలీస్ స్టేషన్ ఉంది, దాని నిండా కాకృచ్చులే. ఖచ్చితంగా ఆయన అడగండి. ఉత్తరాంధ్ర ఆయన ఉన్నాడు కదా, మాకు అందరూ ఏమనుకుంటారంటే మాకేం రిపోర్ట్ రావట్లేదు, మాకేం తెలియదు అనుకుంటారు వాళ్ళంతా. ఖచ్చితంగా ఎవడు ఏం చేస్తున్నాడో 175 నియోజకవర్గాల నుంచి మాకు దొంగ రిపోర్ట్లు కాదండి, అసలు కార్యకర్తల యుద్ధంలో క్షతగ్రాత్రులై
గాయాలు పాలై యుద్ధం చేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తారు ఏం జరుగుతుందో. ప్రతి అంగుళం కూడా మేము గమనిస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు పార్టీకి పెద్దలకి చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో పెద్దలకి. వాళ్ళు కూడా తగిన చర్యలు తగిన సమయంలో తీసుకుంటారు. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి లేత జాంతాట్లో కోతులు మంద పడినట్టు దీన్ని చెడగొట్టేసి పోయాడు. దీన్ని సరి చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఖచ్చితంగా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది ఈ పార్టీకి రాష్ట్రం. ఆ వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని వార్డులోకి జాయిన్ చేశారు. ఇప్పుడు చికిత్స జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభం, పెట్టుబడిదారులను తరివేయటం, మళ్ళీ వాళ్ళు తీసుకురావటం, అతను తరివేసిన పెట్టుబడిదారులను అందరినీ తీసుకురావాలి, ఉపాధి కల్పి ఎన్ని హామీలు ఉన్నాయి ఆ హామీలు నెరవేర్చడం అనేటువంటిది ఒక మహాయాగం. అవన్నీ ఈ కార్యక్రమంలో డెఫినెట్ గా కొంతవరకు కొంతమంది అధికారులను స్పేర్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక విషయం చెప్తానండి, చాలా కఠినంగా వ్యవహరిస్తే ఎన్జిటి రిపోర్ట్ ప్రకారం, కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్తే 23 జిల్లాల కలెక్టర్లు ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు పని చేస్తారండి మనకి? అలా కొంత స్పేర్ చేయాల్సి వస్తుంది. అయినా ఎవరిని విడిచిపెట్టరు. ఇప్పుడు మనం అందరం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ను వదిలేసారు వీళ్ళు అనుకుని మాట్లాడతారు. నేను కూడా మాట్లాడాను. కానీ శ్రీనివాస్ గారు మీరు మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ అధికారుల్లో అవినీతి పరులు అంటే ఒకళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు, 1%, 2%, 3% ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం మంచి ప్రభుత్వాధికారుల అతి తక్కువ మంది, ఏదో 10%, 8% ఉన్నారు. మిగిలిన 90 మంది కరప్టెడే ఉన్నారు. ఏకీభవిస్తారా మీరు? అలా కాదండి అనుష గారు. ఏంటంటే మనం అందరినీ కరప్టెడ్ గా చెప్పలేం. ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో 3 విభాగాలు ఉంటాయి, 3 రకాలు ఉంటారు ఇందులో. అంటే ఒకటి వాళ్ళు పచ్చి అవినీతి పరుడు. ఇక డబ్బు కోసం, డబ్బుకు లోపం దోషం అని ఉంటాడు, ఏమైనా చేస్తాడు. అతనికి అందులో కలిసి వచ్చే అంశాలు ఏంటంటే కులము, మతము, ప్రాంతం, ఈ 3 కూడా ఈ అవలక్షణాలు ఉంటాయి అతను. పైగా వస్తుదా అతని మనస్తత్వం ప్రకారం అత్యంత అవినీతి పరుడే ఉంటాడు. ఖచ్చితంగా వాడు మన వైపున ఉండడు, జనం వైపున ఉండడు, జగన్ వైపునే ఉంటాడు. అదో కేటగిరీ. వాళ్ళందరిలో చాలా మందిని ఏరేసి పక్కనట్టేశారు. ఇక ఇంకో రకం ఉంటారు, అతను పరిస్థితి ప్రభావానికి చచ్చినట్లు లొంగాల్సి వస్తుంది. సరే వచ్చినప్పుడు వద్దంటే కిటికీలోంచి డబ్బులు మూట పాడేశారనుకోండి, వాళ్ళ ఆవిడకి ఇచ్చేసేయడంకో ఇటు తీసుకోడు, కానీ వాళ్ళ ఆవిడ తీసుకుంటుంది ఇంట్లోని. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు అటు ఇటు కాకుండా ఉంటారు. వాళ్ళ చేత చెప్పి చేయించుకుంటారు పని మన వాళ్ళు. ఇంకో రకం ఉంటారు వాళ్ళు అత్యంత నిజాయితీ పరులు. వాళ్ళకి చంద్రబాబు గారు లాంటి వాళ్ళే ఉండాలని కోరుకుంటారు, వాళ్ళు అనుకున్న సాధిస్తారు. దానివల్ల ప్రమాదం ఏంటంటే వాళ్ళు అడ్డు స్ట్రాంగ్ తోటి ఉంటారు. ఇక్కడ ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం సెట్ చేసి వెళ్ళాడు, వాళ్ళ కార్యకర్తలు వెళ్తే, వాళ్ళ నాయకులు వెళ్తే నోరు మూసుకుని పనిచేయాలనేటువంటి దాన్ని సెట్ చేసి వెళ్ళాడు. ఈ నిజాయితీగా పనిచేసి కొంచెం అటు స్ట్రాంగ్ గా ఉండి, వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టు డెఫినెట్ గా అటు స్ట్రాంగ్ గా ఉంటారు. అటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరిని వెళ్ళారని కాదలు పోమంటారు, మా స్టూడెంట్ మాట్లాడుకుంటారు, రూల్ ప్రకారం వెళ్ళమంటారు. కార్యకర్తలు కోపం వస్తుంది. ఇవన్నీ ఒకలాగా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇంకా అత్యంత ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కుళ్ళిపోయి కొలకొలాడితే పురుగుపోయి పుచ్చెట్టేసి ఉందండి అది. అవునవును. ఆ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలంటే 10-15 ఏళ్ళు పడుతుంది. ఏరుకుంటా పోవాలి పురుగులు అన్నట్లు. అలాగే రిజిస్టర్ ఆఫీసులు, ఆ వైజాగ్ లో రిజిస్టర్ ఆఫీస్ వాడిని పట్టేసుకుని తోసేస్తే కూడా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కూర్చున్నాడు, ఏదో రకంగా దూరేశాడు. ఏం చేస్తాం? ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు బాధ్యతగా పోస్టింగ్లు ఇచ్చినప్పుడు వాడి చరిత్ర ఏంటి, వాడు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు అని చూసుకోవాల్సిన బాధ్యత లేదండి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇళ్ళే చూసుకుంటారా? లోకల్ గా ఉన్న నాయకులకు తెలీదా వాడి పోస్టింగ్ ఇచ్చినప్పుడు? శ్రీనివాస్ గారు, మనం ఒకసారి కిషోర్ గారి విశ్లేషణ కూడా తీసుకుందాము. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కానీ శ్రీనివాస్ గారు, చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడడానికి. జనసేన నాయకులు కిషోర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్ అండి. చెప్పండి, ఏంటంటే ఈరోజు ఎన్నో ఆశలతో, ఆశయాలతో, ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎంతవరకు నిలబెట్టుకోగలిగిందని మీరు అనుకుంటున్నారు? కిషోర్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉందండి. ఛానల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారాలండి. నమస్తే అండి. ముందుగా ప్రజల తీర్పు మార్పు కోసం వచ్చింది. ఆ మార్పును అభివృద్ధిగా మార్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా ముందుకు నడిపించింది. 2 ఏళ్ల పాలనలో పూర్తిగా నాశనమైన రాష్ట్ర అభివృద్ధిని ఒక గాడిలో పెట్టుకునే పరిస్థితులు అయితే మనం విజయవంతం అయ్యామని చెప్పి అనుకోవచ్చు. పూర్తిగా విధ్వంసకరమైన వాతావరణం నుంచి బయటకు రావడానికి ఒకేసారి వీలు పడదు కాబట్టి అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తూ ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం వైసీపీ పాలనలో చూసినట్లయితే శాంతి భద్రతలు అనేవి లోపించాయి.
ఎవరు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరికి రక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్ట పరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చాం. గత పరిపాలనలో రాజకీయ వేధింపులు, అరాచకాలు పెరిగిపోయాయి. పెట్టుబడిదారులకు భద్రత లేదు. ప్రజల్లో నమ్మకంపై తగ్గిపోయింది. ప్రభుత్వంపై నమ్మకం తగ్గిపోయింది. అరాచక పాలన నుంచి చట్ట పాలన వైపు రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా చెప్పవచ్చు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణంలో ప్రగతి పదంలో దూసుకుపోతుంది. అమరావతి పనులు కక్షపూరితంగా గత ప్రభుత్వాలకి ఎక్కడ పేరు వస్తుందేమో ఆపేసిన పరిస్థితి వస్తుంది. రోడ్లు, భవనాల పనులు ఎక్కడికక్కడ ఆపేశారు. వాటిలన్నింటినీ వేగవంతం చేయడం జరిగింది. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెరుగుతా ఉన్నాయి. అనేక రకమైన కొత్త కొత్త ఆఫీసులు, భవనాలు వస్తున్నాయి. రైతుల విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే కాకుండా మా భూములు కూడా రేపటి భవిష్యత్తు కోసం ఇస్తామని చెప్పి ప్రజలు ముందుకు నడిచే పరిస్థితి ఉంది. కిషోర్ గారు, అయితే రాజధాని విషయంలో ఏదైతే ప్రభుత్వ భవనాలు అవైతే కంప్లీట్ అవుతున్నాయి, కానీ ఇంకా యాక్టివిటీ పెరగాలి అంటే మిగిలిన లేఅవుట్లు కూడా ఏదైతే రాజధాని రైతులకు ప్రకటించారో ఆ లేఅవుట్ల అభివృద్ధి మాత్రం కాస్త వెనకబడినట్టుగా కనబడుతోంది. కాబట్టి ఇంకా యాక్టివిటీ తొందరగా పెరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఖచ్చితంగా అండి. ఒకవైపు మనం చూడవచ్చు, అప్పుల్లో ముంచేసి ఖజానాను మొత్తం ఖాళీ చేసింది వైసీపీ ప్రభుత్వం. అటుపక్క చూస్తే లిక్కర్ పేరుతో సొంత దందాలు, సొంత వ్యాపారాలు చేసుకుని వేల కోట్ల రూపాయలు సొంతానికి వాడుకున్నారే కానీ ప్రభుత్వ ఖజానా నిలబెట్టే ప్రయత్నం లేదు. ఖాళీగా ఊడ్చుకొని పోయి ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుంటే తప్ప వచ్చే నెలలో 10వ తేదీ దాకా ఉద్యోగస్తులకి జీతాలు లేని ప్రభుత్వం ఆ పరిస్థితులు ఎదుర్కొన్నది ఉంది. మళ్ళా ఎప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుందో అన్న కాడి నుంచి హడావుడిగా రాజధాని పనులను నిలబెట్టడం, ప్రతిష్టాత్మకంగా రాష్ట్రానికి రాజధాని ఏర్పరచడం చేసే పనుల్లో ఖచ్చితంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కట్టుబడి ఉంది. ఏ మాట అయితే చెప్పుందో దానికి అన్నిటికి కూడా కట్టుబడే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగస్వాములుగా ఎప్పుడో చెప్పున్నారు. ఆడ భవనాలని, ఆడ డెవలప్మెంట్ ని, రైతుల త్యాగాల్ని ఇవన్నీ చూసి కూడా అమరావతి రాజధాని ఫస్ట్ స్టేట్మెంట్ ధైర్యంగా ఇచ్చింది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే. ఆ రోజున వారి హక్కులు ఏమేమి రాయిస్తున్నారో అవన్నీ ఫలించేదాకా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కట్టుబడి ఉంటారు. ఎన్నో సందర్భాల్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైతులు తమ భూముల్ని త్యాగం చేసింది ఏ ఒక్క పార్టీకో కాదు, భావితరాలకి, ప్రభుత్వానికి. ఆ రోజున పార్టీ ఏదున్నా కూడా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో వాటి నిర్ణయాల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పి. ఓకే కిషోర్ గారు. అజయ్ గారు మీరు చెప్పండి. ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది కిషోర్ గారికి. అయితే ఏదైతే ఇప్పుడు ప్రజాపాలన కొనసాగించడానికి కూటమి ప్రభుత్వం ఎక్కువగా రుణాలపైనే ఆధారపడాల్సి వస్తుంది, రుణభారం రోజు రోజుకు పెరిగిపోతోందని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి అధిగమించాలంటే, లేకపోతే రుణభారం తగ్గాలంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందని మీరు అనుకుంటున్నారు? అనుష గారు, ఇందాక పెద్దలు బాబ్జీ గారు చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాల్లో సంస్థలు తీసుకురావడం కాదు, అక్కడున్న నిరుద్యోగ యువకులకు వాళ్ళకి దాని మీద శిక్షణ ఇప్పించి ఉద్యోగ కల్పన వాళ్ళకి జరగాలని చెప్పి ఇందాక పెద్దలు బాబ్జీ గారు చెప్పారు. అవును. 19 నుండి అనుష గారు చెప్పండి అజయ్ గారు, వినపడుతోంది. బాబ్జీ గారు, మనందరం చూసాం 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో. 2023లో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే, అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందా, ఉంటే ఏది లేదు. చెప్పండి అజయ్ గారు. అజయ్ గారు ఆడియో ప్రాబ్లం వస్తున్నట్టుంది, మాట్లాడండి అజయ్ గారు ఒకసారి. కొంచెం ఎక్కువ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది అజయ్ గారు. ఓకే, ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తాం.
సంస్కృతిని చాటి చెప్పే పవిత్ర స్థలాలు, సాంప్రదాయాల సుగంధం విరజిమ్మే క్షేత్రాలు, భక్తి, శాంతి, దైవత్వం ఏకమయ్యే ప్రదేశాలు, మన వైభవానికి చిరస్మరణీయ చిహ్నాలు, ఆధ్యాత్మిక మార్గానికి శిఖర దర్శనాలు, హిందూ ధర్మానికి నిలువెత్తు రూపాలు. మన దేవాలయాలు మీ వైకే టీవీలో. అవనిపై అద్భుతాలు, అనితర సాధ్యమైన సాహసాలు, అనిర్వచనీయమైన ఆవిష్కరణలు, అలుపెరగని పోరాట గాథలు, ఆసక్తి కలిగించే కథనాలు. వరల్డ్ ఆఫ్ వండర్స్ ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 మీ వైకే టీవీలో. బ్యాక్ టు ద డిబేట్. అజయ్ గారు చెప్పండి, ఏదైతే మనం ఇప్పుడు నిధుల కోసం అప్పులపైన ఆధారపడాల్సి వస్తోందని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి మీ సమాధానం ఏంటి? అనుష గారు, ఇందాక నేను మధ్యలో ఆపడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు శిక్షణ అందివ్వడం జరుగుతుంది, వాళ్ళకి సర్టిఫికేట్లు అందివ్వడం జరుగుతుంది, వాళ్ళకి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. ఇక గ్రౌండ్ లెవెల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలిపించింది, జనం రోడ్లెక్కారంటే అనుష గారు, 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి దోచేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి 200 మందినో 300 మందినో డబ్బులు ఇచ్చి ఓట్ల మీద తీసుకురావడం పెద్ద సమస్య కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా అనుష గారు. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వెళ్ళడం జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు ఆ వీడియోని. అమ్మా మీరు దేనికి వచ్చారమ్మా, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదంటే, ఏమో మాకు తెలియదండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, రమ్మన్నారు, మాకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు, మేము అందుకని వచ్చాము. అంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఈ రోజు 100 మందినో 200 మందినో 300 మందినో డబ్బులు ఇచ్చి పూజ చేయలేని పరిస్థితులు అయితే ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నారనేది మేమైతే అనుకోవడం లేదు. కాకపోతే ఇందాక పెద్దలు బాబ్జీ గారు చెప్పినట్టు అధికారుల్లో కొంతమంది వాళ్ళ అలసత్వం వల్ల, వాళ్ళ ధనదాహం వల్ల కొంతమంది రాష్ట్రంలో ఉన్న చాలా మంది అధికారులను స్టేబిలైజ్ చేయడం జరిగింది, గాడిలో పెట్టడం జరిగింది, పద్ధతిగా పరిపాలన కొనసాగడం జరుగుతూ ఉంది నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఉన్న కొంతమంది అధికారులు, కొంతమంది నేతలు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు చేస్తున్న వికృత చేష్టల వల్ల కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న మాట నిజం. అది ఖచ్చితంగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అనుష గారు, మీకు ఇంకొక విషయం చెప్తాను. ఎందుకు మేము ఎన్ని సరిదిద్దుతామని గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు మాటినా, బార్గెట్లు మాటినా, ప్రజలను కలిసే పరిస్థితి లేదు, అధికారులతో మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఇంకా బెటర్ గా ఈ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేయాలి, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎట్లా బెటర్ గా అందివ్వాలి, అభివృద్ధి ఏ ప్రాంతాల్లో కుంటుపడింది, ఏ ప్రాంతాల్లో అభివృద్ధి ఇంకా పరుగులు పెట్టించాలి. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఈ రాష్ట్ర ఖజానా సర్వనాశనం అయిపోయింది అనుష గారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారైంది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కృషి అదే. ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి సంపద సృష్టించి
దాని ద్వారా తద్వారా సంపద ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందివ్వాలనే ఆలోచనతోనే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రతినిత్యం పరుగులు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ప్రపంచ దిగ్గజ సంస్థలను తీసుకొస్తా ఉన్నారు. వాటిలో నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పోలవరం పూర్తి చేసుకోవడానికి 1000 కోట్ల రూపాయల నిధులు, రాజధాని నిర్మాణానికి 1000 కోట్ల రూపాయల నిధులు, అదే విధంగా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేదానికి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 30% పడిపోయిన ఉత్పత్తి స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు 95% తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్లని లాభాల్లో తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రైల్వే జోన్ ని సాధించే దిశగా పరుగులు పెడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో. అదే విధంగా అనుష గారు అమరావతి కానీ ప్రాంతంలో అజయ్ గారు ఏదైతే మీరైతే కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచినప్పటికీ కూడా చెప్పండి అనుష అజయ్. గారు అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఏదైతే రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళందరూ దారాదత్తం చేశారో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అమరావతిలో 15 జాతీయ సంస్థల బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించేదానికి అక్కడ శంకుస్థాపన జరగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ అమరావతిలో నెలకొల్పబడతా ఉన్నాయి. 4 5 స్టార్ హోటళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగినాయి. అదే విధంగా గతంలో హైదరాబాద్ లో ఏ విధంగానైతే హైటెక్ సిటీ, ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో అనుష గారు భవిష్యత్తు, ఈ రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ 3 జోన్లుగా విభజించి ఉత్తరాంధ్ర, రాయలసీమ, కృష్ణ ఈ రకంగా విభజించి ఈ రంగాల్లో ఏదైతే ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్న అవకాశాలను బట్టి ఆయా సంస్థలను తీసుకొచ్చి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి అనుష గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేయడంతో పాటు ప్రతి వ్యవస్థని తాకట్టు పెట్టాడు. ఎంఆర్ఓ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ హాస్పిటల్స్ చెత్త మీద పన్ను వేయడం, అదే విధంగా తాగుబోతులను కూడా తాకట్టు పెట్టిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రంగుల పిచ్చితో 1000 కోట్ల రూపాయల అనుష గారు ఆ రోజు గతంలో నాశనం చేసింది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఇళ్లు అందివ్వాలనే ఆలోచనతో టిడ్కో నిర్మాణం చేస్తే వాటిని బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందివ్వకుండా వాటిని సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రంలో వాటికి కూడా రంగులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. బ్లూ కలర్ అనుష గారు పాత ఫోటోలు ఉన్నాయి, కావాలంటే మీకు నేను పంపుతాను. ఈ విధంగా రాష్ట్ర ఖజానాని వాళ్ళ పార్టీ పబ్లిసిటీ కోసం తనకున్న బొమ్మల పిచ్చితో చివరికి చిన్న పిల్లలు తినే చీకుల మీద, బెల్టుల మీద, బ్యాగుల మీద కూడా తన ఫోటో ముద్రించుకొని రాష్ట్ర ఖజానాన్ని సర్వనాశనం చేసి అనుష గారు గతంలో కూడా ప్రతి రాష్ట్రం అనుష గారు సంక్షేమం అభివృద్ధి చేసేదానికి అప్పులు తీసుకొస్తారు. కానీ ఏ ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేస్తా ఉంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులన్నీ వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం, రంగుల పిచ్చితో వాళ్ళు దోచుకునే దానికి తప్ప ఈ రాష్ట్రంలో కనీసం రోడ్లు, గుంతలు పోడ్చని ఘనత జగన్మోహన్ రెడ్డి అనుష గారు. ఈ రోజు ఎన్ని వేల కిలోమీటర్లు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రోడ్లు వేయడం జరిగింది. జాతీయ రహదారులకి ఎన్ని వేల కిలోమీటర్లు కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది అనుష గారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది అనుష గారు, తప్పదు. కానీ ఆ అప్పుల్ని ఏ విధంగా వినియోగిస్తా ఉంది? ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం, తద్వారా అభివృద్ధి చెందాలి, తద్వారా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించి సంపద సృష్టించేదానికి మాత్రమే తీసుకువచ్చిన రుణాలను వినియోగిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ రోజు ప్రతి నిత్యం కూటమి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు? ఏ విధంగానైతే ఈ రోజు బాబ్జీ గారు పెద్దలు కొన్ని చెప్పడం జరిగింది, మీకు ప్రజలకి మధ్య చిన్న గ్యాప్ వస్తా ఉంది, ఆ గ్యాప్ ని సరి చేసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని, దాన్ని సరి చేసేదానికే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించమని చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రజలు డైరెక్ట్ గా అధికారుల దగ్గరికి వెళ్ళలేరో ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చి అర్జీలు అందించే విధంగా, ఏదైతే కొంతమంది అధికారులు, అందరూ కాదు అనుష గారు, కొంతమంది అధికారులు వాళ్ళ స్వలాభం కోసం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా ప్రజలకు అందివ్వకుండానో, అభివృద్ధిని ప్రజల వద్దకు చేరకుండానో కొంతమంది అడ్డుపడతా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అనుష గారు ఈ రోజు మా నాయకులు ప్రజల్లో ఉన్నారు, ప్రజల సమస్యలు వింటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు ఓకే అజయ్ గారు, మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ మీరు బాబ్జీ గారు మీరు చెప్పండి. ఈరోజు చంద్రబాబు గారు ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు, గత ప్రభుత్వం సంక్షోభాలు, సవాళ్లు, సమస్యలు వదిలి వెళ్తే మేము
వాటినన్నింటినీ అధిగమించి సుపరిపాలన అందిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? 150% ఏకీభవిస్తాం. ఇప్పుడు అజయ్ గారు చెప్పినా, అడుసుమల్లి గారు, శ్రీనివాసరావు గారు చెప్పినా, నేను చెప్పినా, ఈ సమాజం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. గొప్ప నాయకత్వం ఈ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి వెళ్ళాలి. గొప్ప నాయకులు సరిపోయే వాళ్ళు మనకు ఉండాలి అన్నదే మనందరి అభిరుచి. అంటే ఎక్కువ తక్కువ అజయ్ గారు డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి ఇక ఆయన చెప్పింది మరి ఆశ్చర్యకరమైన అలాగే చెప్తారు. మరి అది సహజం. మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, తెల్లవారులిస్తే జగన్మోహన్ రెడ్డి అంత చెత్త పరిపాలన, జగన్మోహన్ రెడ్డి అంత చెత్త వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి లాంటి చెత్త ప్రభుత్వం లేదనుకున్నప్పుడు జనం ఎందుకు 40% ఓట్లు వేశారు? ఎక్కడికి వచ్చాము? మన గెలిపి అక్కడ జనం ఓడించారు జగన్ని. దాని వెనకాతల చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎన్ని వర్గాలు కన్సల్టేట్ అయినాయి. చివరికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. కానీ రేపు ఇలాగే ఈ పరిపాలన ఇలాగే సాగిపోతే అనేక అంతరాలు జరుగుతున్నాయి. నేను చెప్తున్న సోదరులు మీరు అర్థం చేసుకోవాలి. అజయ్ గారు ఏంటి చెప్తున్నాను అంటే, మీరు సరదాగా ఎప్పుడైనా జిల్లా అధికారులు కలుస్తున్నాండి. ఎక్కడైనా ఒక జిల్లా అధికారి ప్రజలతో ఉన్నారా కనుక్కోండి. ఎప్పుడు అడిగినా వీసీలు, టీసీలు కంటిన్యూ అవుతున్నాయి. ఇది ప్రమాదం. అందరూ గోల పెడుతున్నారు. అధికారులు కూడా చెప్తున్నారు, ఏంటండి బాబు మాకు మీటింగులతో చంపేస్తున్నారు అని. జనంతో కనెక్ట్ అవ్వట్లేదు. జనం చెప్తున్నారు. మీకు అజయ్ గారు మొన్ననే మీరు ఆలోచించండి, హోమ్ మినిస్టర్ ఇలాకాలో గౌతు శ్యామచంద్ర శివాజీ గారి కూతురు గౌతులచ్చన్న గారి మనవరాలు ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలోకి వచ్చాడు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇట్లాగే రాష్ట్రంలో అజయ్ గారు నేను చెప్తాను, ఒక 20 మంది ఐఏఎస్ అధికారులు ఆ వైఎస్ఆర్సీపీలో ఎర్రతివాకి పరిచిన వాళ్ళంతా కలిపి ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. పోలీసుల్లో ఉన్నారు, రెవెన్యూలో ఉన్నారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు పట్టుకొని మనం పరిగెడుతున్నాం. వాళ్ళెవ్వరూ మీరేం కదలట్లేదు. మీరు అద్భుతాలు, మీరు నో డౌట్ ఉన్నత తక్కువ టైం. నా బాధ ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రేపు 2026 అయిపోయిన తర్వాత 2027 నవంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఖాళీగా ఉంచుతాడని అనుకోకండి. అంటే గెలుపోవడం పక్కన పెట్టేద్దాం. నేనేమంటున్నానంటే, జనం ఆశను తీర్చడం కోసం కొత్త ప్రణాళికలు రావాలి కిందకి. అవి రాకపోతే రోజు వస్తున్న చోటే ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే అవుతుంది. మీకు రెవెన్యూ క్లినిక్లు పెడుతున్నారు, అవి పరిష్కారం అవ్వట్లేదు. దాన్ని పట్టించుకోవడానికి కావాలి. దానికి జాయింట్ కలెక్టర్ 2 కావాలి, జాయింట్ కలెక్టర్ 3 కావాలి. జాయింట్ కలెక్టర్ మీద మీరు 100 కార్యక్రమాలు పెడుతున్నారు. ఈ పైపచ్చి అమరావతి పిలిపించి 2 రోజులు మీటింగ్లు పెడుతున్నారు. రిటర్న్ వచ్చిన తర్వాత ఇదే జరుగుతూ ఉంది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయి ఎంత లోడ్ ఉంటుంది డిఈఓకి? ఒక్క డిఈఓ ఈరోజు పరిపాలన చేసే పరిస్థితిలో ఉన్నాడా? డిఈఓ 2 ఉండాలి కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ దగ్గర నుంచి రావాల్సిన అవసరం ఉందని మేము మొదలు పడుతున్నాం. ఈ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే సత్వర చర్యలు కావాలి. ఆరోగ్య వ్యవస్థ బాగుపడాలని ఎందుకు చెప్పానండి? చంద్రన్న బీమా కావాలని. నేను కింద లెవెల్లో ఉన్నాం. మేము గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిసి పనిచేస్తాం. ఆ చంద్రన్న బీమాతో జనం గుండెల్లో చంద్రబాబు నాయుడు జీవితం అంతా పెట్టుకున్నారు. ఈ రోజు లేదు. అజయ్ గారు, ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్కి వెళ్ళా లేదు. డబ్బులు కడతావా కట్టవా, లేకపోతే చచ్చిపోతావా, లేకపోతే హాస్పిటల్ లేదని చెప్పేస్తున్నారు. మనం ఏది అడిగితే అది ఆరోగ్యశ్రీలో లేదంటున్నారు. ఆరోగ్యశ్రీ డబ్బులు రాలేదంటున్నారు. మరి చంద్రన్న బీమా ఉంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉండింది? కాబట్టి ఈ అంతరాన్ని చెక్ చేయడం కోసం సమయం లేదు మిత్రమా. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక 3వ సంవత్సరం నుంచి ఆయన ఎంత పరుగులు పెడదాం అనుకున్నా సరే ఆ సమయంగా అనుకూలించకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు పడ్డ శ్రమ మళ్ళా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఓకే బాబ్జీ గారు, ఒకసారి కిషోర్ గారితో కూడా మాట్లాడదాం మనం. బాబ్జీ గారు, మీరు కిషోర్ గారు మీరు బాబ్జీ గారు చెప్తుంది విన్నారు కదా, సమయం లేదు మిత్రమా అంటున్నారు. అలాగే మీ ఎంతో ఆశలతో అధికారంలోకి వచ్చిన మీరు, ప్రజలు మళ్ళీ జగన్ పార్టీ వైపు మొగ్గు చూడకుండా మీరు చాలా సంస్కరణలు, ప్రణాళికలు తీసుకురావాలని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? కిషోర్ గారు ఆడియో మ్యూట్ లో ఉంది, చెప్పండి. సార్ చెప్పింది విన్నాను మేడం. యాక్చువల్ గా చాలా రాక్షసత్వం అనుభవించాం. నిజంగా బ్రిటిష్ పరిపాలన నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత స్వాతంత్రం, ఎంత స్వేచ్ఛా వాయువులు భారతదేశ ప్రజలకు అందాయో అంతే రకంగా రాష్ట్ర ప్రజలు కూడా అందాయడంలో సందేహం లేదు. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో దాదాపు 25 ఏళ్ళు వెనక్కి రాష్ట్రం. ఇది అందరూ నమ్మి తీరాల్సిందే. సార్ ఒక పక్క విజన్ గల్ల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటానే ఆ బీమాని ఈ రోజు మళ్ళా తీసుకురాలేకపోయారన్నది ఆయన చెప్తున్న నిజం.
గడిచిన వైఎస్ఆర్సీపీ పాలన 3-4 ఏళ్ల నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పెండింగ్ పెట్టేసి ప్రజల హెల్త్ కి ఏదైతే డబ్బులు విడుదల చేయాల్సిందో వాటిలన్నిటి కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉన్న పలంగా మళ్ళా అన్నిటిని ఒకే విధంగా తీసుకురావడానికి సగినంత నిధులు లేవు. గ్రామాల వ్యవస్థకరణ చూస్తుంటే, రోడ్ల విషయం చూస్తుంటే, పంచాయతీరాజ్ శాఖ చూస్తుంటే, మన గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామాల అడుగులు వేస్తుంది చూస్తుంటే ఇవన్నీ కొంత మెరుగుదల చూస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మౌలిక వసతుల విషయంలో అంటే 70 సంవత్సరాలు దాటిన స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రంలో మర్చిపోయిన అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. ఒక పక్క విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో అన్నిటినీ ఒక పక్క గాడి పెడుతున్నారు. మరొక్కసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే పరిస్థితే లేదు. కేవలం డబ్బులు ఇచ్చి అర్పించుకుంటున్నారు తప్పిస్తే ఎవరికి కూడా పరిపాలన దక్షత ఉన్న నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. చుట్టుపక్కల కూటమి ప్రభుత్వం నైపుణ్యం గల జ్ఞానులైన ఐఏఎస్ అధికారులను దగ్గర పెట్టుకొని ఈ రోజు మనం కష్టపడిన రేపటి రోజు భవిత బాగుండాలంటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో పడాలంటే, ప్రజలకి సంక్షేమం అందాలంటే ఏ విధంగా చేయాలనేది ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నాను, గవర్నెన్స్ ఎలా ఉంది అంటే వాట్సాప్ గవర్నెన్స్. మీకు ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ లో పెడితే 24 గంటల లోపల పరిష్కరించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి మనకి అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ సత్వర పరిష్కారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అప్పట్లో క్యాస్ట్ సర్టిఫికెట్స్ కానీ, ఏదైనా మన డెత్ సర్టిఫికెట్ కానీ, బర్త్ సర్టిఫికెట్లు కానీ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అనేది 24 గంటల లోపల పరిష్కరిస్తుంది. ఇంకా ఈ అధికారుల సమీక్ష అంటారా, అధికారంలో భయం లేకపోతే అభివృద్ధి అనేది జరగదు. ఏ రంగం ఆ రంగం పని చేసుకుంటానే అప్పుడప్పుడు సమీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ సచివాలయంలో అప్పటి వాలంటీర్ లాగా అంతమంది వ్యవస్థ లేకపోయినప్పటికీ మ్యాపింగ్ పేరుతో కొన్ని ఇళ్లను చూసుకొని ఆ ఇళ్లకెళ్ళి మీకేమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఉంటే మాకు చెప్పండి, పరిష్కరిస్తాము, సమస్య లేని కుటుంబం కావాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. గమనించాలి. ముఖ్యంగా యువత విషయంలో జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తున్నాయి, రాష్ట్రంలో పెట్టుబడులు పడుతున్నాయి, రాష్ట్రానికి రాజధాని పడుతుంది. అదే విధంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఏదైతే పరిపాలన కూటమి ప్రభుత్వం సాగుతుందో దాన్ని ప్రజలందరూ కూడా ఆనందంగా స్వీకరిస్తున్నారు. భయాందోళనలు లేవు. మన ల్యాండ్ కొత్త యాక్ట్ వచ్చింది. ఆ కొత్త యాక్ట్ లో ఎప్పుడో 100 ఏళ్ల నాటి డైక్లని డ్రోన్ల సహాయంతో ఎదిరిచ్చేసి ఆ భూస్వాములు అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర లేకుండా భూములు అన్యాక్రాంతం జరిగిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ పడితే భూములు ఆక్రమించే పరిస్థితి లేదు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంది. ఖచ్చితంగా కూడా మెరుగైన సమాజం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడంలో తప్పు లేదు. ఇక వైఎస్ఆర్సీపీ తిరిగి రాకూడదు అని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కనుచూపు మేరలో వైఎస్ఆర్సీపీ నాయకులను ఆదరించే పరిస్థితి లేదు. రానున్న స్థానిక ఎన్నికల్లో కనీసం వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన నోటుకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ పిచ్చి మాటలో, పిచ్చి చేష్టలో పక్కనో లేదా చెప్తే తప్ప ఆయన మాట్లాడలేని పరిస్థితి. నిన్న మొన్న కూడా మావిగన్ లాంటి విచిత్రమైన ఓట్స్ చాలా చూసాము. నమ్మకాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి సానుభూతితో ఆ రోజు వచ్చాడే గాని ఇంత క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ ఇంత రాక్షసక్తంగా మనల్ని కూడా మగ్గించిన జగన్మోహన్ రెడ్డిని కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ తిరిగి రాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదని కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒక పక్క సమన్వయంతో మనకి కేవలం మనమే అనుకోకుండా పరిపాలన దక్షత కలిగిన నాయకులందరూ ఒక చోట చేరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నడూ లేని విధంగా నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని మనందరం కూడా స్వాగతించాల్సిన విషయం ఉంది. ఓకే కిషోర్ గారు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో మనకు తెలుసు చాలా వరకు పేరుకుపోయినాయి, రీఎంబర్స్మెంట్లు జరగక, అలాగే కాలేజ్ యాజమాన్యాలేమో సర్టిఫికెట్లు ఇవ్వమని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయి, విద్యార్థుల్ని. మనం అంటే ఈ విషయాన్ని ఎలా అధిగమించాలి, ఎలా చూడాలంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? చాలా క్విక్ గా చెప్పండి శ్రీనివాస్ గారు, మన టైం అయిపోయింది. మీకు టైం అయిపోయేదాకా పెట్టి నాకు లాస్ట్ లో చెప్పమని చెప్పి నేను వివరంగా చెప్తే కానీ దానికి సమాధానం కరెక్ట్ గా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే మీరు నాకు టైం ఇవ్వకుండా లాస్ట్ లో పెడితే నేనేం చెప్పగలనండి? ఎందుకంటే కరెక్ట్ గా ఇప్పుడు అక్కడ లేవనెత్తిన సమస్యలు అన్నట్లకి కరెక్ట్ గా సొల్యూషన్ మా దగ్గర ఉందా, మేము అన్ని ఐడెంటిఫై చేస్తున్నాం.
ఎక్కడికక్కడ కార్యకర్తలందరికీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉందండి. కార్యకర్తలకి ప్రజలకి కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. అందులో ఎక్స్పెక్టేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అరాచకం చేసిన ఈ వైసీపీ నాయకులు ఈపి చెట్లు కూడా ఎత్తారనుకున్నారు, అది జరగలేదు. ఆ అసంతృప్తి ఉంది. ఇక్కడ అతను మొత్తం చిందరవందర ఆర్థిక పరిస్థితిని నానా గందరగోళం చేసిపోయాడు. దాన్ని సరిచేయటం 10-15 ఏళ్ళు పడుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ఉండాలంటున్నాడు. ఊరికనే ఏదో అధికారాన్ని అనుభవిద్దామని కాదండి. దీన్ని సరిచేయాలంటే ఒక రోజులోనో 2 రోజుల్లోనో 1 సంవత్సరంలోనో 5 సంవత్సరాలు అవదు. ఎందుకంటే ఆల్రెడీ ఎలాంటి ప్రభుత్వం సాధారణ పరిస్థితుల్లో కూడా అన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగాను అందరికీ సంతోషపరచాలంటే కష్టం. కానీ దీన్ని ఇంత చిందరబందర చేసి గందరగోళం చేసి పెట్టిన తర్వాత దీన్ని సరిచేయడం అనేటువంటిది మానవ మాతృడికి సాధ్యం కాదు. అయినా సరే వీళ్ళు చాలా వరకు దీన్ని లెవెల్ చేసుకుంటూ వచ్చారు. లా అండ్ ఆర్డర్ మనం గొంతు విప్పి మాట్లాడగలుగుతున్నాం. ఇంతకన్నా ఏం కావాలండి? గత 5 సంవత్సరాల్లో మీరు మాట్లాడగలిగారా? మేము కూడా ఈ ప్రాణాలు తెగించి మాట్లాడాం. అలాంటి పరిస్థితి ఉందన్నప్పుడు అంబటి రాంబాబు ఎద్దులో ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడికెళ్ళి మొన్న 2 కాళ్ళు ఎడదీసారని లబోదీపమని గోలెట్టాడు. ఇప్పుడు తేగలు తింటారు, మీరు తేగ తింటారు అలవాటే కదా మీకు. తేగ తీసినట్టు తీస్తే 2 కాళ్ళు అని చెప్పాడు. ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నాడు. పెడేలు మరి 2 పీకితే బాబోయ్ లబోదీపం మళ్ళీ కొట్టారంటాడు. ఇలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలోనే. దీన్ని సరి చేసుకోవటం సాధారణ విషయం కాదండి. బాబు గారు, కూటమి ప్రభుత్వం అత్యంత దూకుడు ఆవేశపడిన పవన్ కళ్యాణ్ గారు కూడా సంయమనం పాటించి వ్యవహరిస్తున్నారు కాబట్టి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇలాగా నడుస్తుంది. డెఫినెట్గా కొన్నాళ్ళు ఓపిక పట్టాల్సిందే ఎవరైనా సరే. ఈలోగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అనుకున్న వాళ్ళు అరాచకవాదులు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్తో తిరిగిన వాళ్ళని పార్టీలో చేర్చుకుని వాళ్ళు పెద్దపేట వేయకుండా ఉంటే మహాప్రసాదం కార్యకర్తలకే ప్రజలకేనే. ఎందుకంటే అరాచకం చేసి, అవినీతి చేసి, దుర్మార్గం చేసి, దోపిడీ చేసి ఈ వాళ్ళ కాళ్ళు ఎగరేసి తిరిగితే వీళ్ళకి పెట్టకపోయినా ఒళ్ళు మండుతుంది జనాలకి. అది మాత్రం ఆ వాతావరణం రాకుండా చూస్తే మంచిది. అలాగే పోలీస్ అధికారులను కొంతమంది ఏదో రకంగా దూరేస్తారు. ప్రజాప్రతినిధులు కూడా కక్కుర్తి పడకూడదు కొన్ని విషయాల్లో, వాళ్ళ పోస్టింగ్ల విషయంలో దీన్ని. కాబట్టి ఇంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ వీళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేస్తున్నారు. ఇది మాత్రం ఖాయం, ఇది నిజం. ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లోనూ వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశారండి. ఓకే శ్రీనివాస్ గారు, బీసెట్ బాబ్జీ గారు చెప్పిన పాయింట్లు నిజంగానే నేను ఆయనతో ఏకీభవించేది ఏంటంటే కొన్ని కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి, అక్కడ స్థానికులు కూడా కొంత అవకాశం ఇవ్వాలి. అలాంటి అవకాశం ఇస్తే డెఫినెట్ గా అందరూ సంతోషంగా ఉంటారు. ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్ ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అజయ్ గారు, అలాగే బాబ్జీ గారు. రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్.